ఓరి అనివేశ, ఏమైందిరా నీకు? నువ్వు ఏలు ఎక్కడ పెట్టకూడదో అక్కడే పెట్టేశావు. ఏలు కాదు, ఏకంగా తలే పెట్టేశావు. ఆ? నీకెందుకురా? ఓరి అనివేశ, మొత్తం ప్రపంచ దేశాలన్నీ గిరగిర తిరిగేస్తా యూట్యూబ్లో ఆ వీడియోలను తీసి మాకైతే చూపిస్తూ ఉండేవనివి, మంచిగా దాని గురించి వివరిస్తూ ఉండేవనివి, తెలియజేస్తూ ఉండేవనివి. ఇది చేసుకోకుండా మంచి అభిప్రాయం ఉండేది నీ పైన. బెట్టింగ్ యాప్ల పైన పోరాటం చేశావు. సో చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నావు. సో ఏమైందిరా నీకు? ఆ వీడియో ఎలా చేయాలనిపించింది నీకు? ఇండియాలో ఉన్నటువంటి హిందూ ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రత్యేకంగా వాటిని గౌరవిస్తారు. వాటిపైన నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా తీవ్రంగా ఖండించే విషయం ఇది. మొత్తం మీద నువ్వైతే కనుక ఇండియాలో అడుగు పెట్టదలుచుకుంటే మాత్రం నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం, మిగతా విషయాల్లో నేనేమి అనడం లేదు, ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నువ్వేదో చెప్పదలుచుకున్నది చెప్పేసి ఉంటే ఏమీ ఉండేది కాదు. కాకపోతే నువ్వు రామాయణంలో ఉన్నటువంటి సీతాదేవిని, అలాగే మహాభారతంలో ఉన్నటువంటి ద్రౌపదమ్మని, వీళ్ళని తీసుకొచ్చి నువ్వు వ్యాఖ్యలు చేశావు. సో దీంతో నీ పైన ఎక్కువ నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. క్షమాపణ చెప్పావు కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇంకా ఏమి ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. ఇంకా ఇది జరిగిన నష్టాన్ని నువ్వు పూడ్చుకోవాలంటే నిజంగా నువ్వు ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఇంక ముందు ఏం జరుగుతుందో ఏమో. నువ్వైతే ఇంకా భారతదేశంలో అడుగు పెడితే ఎలా ఉంటుందో నీ పరిస్థితి ఆ ఊహకే అందడం లేదు. అలా తయారైపోయావు. ఏదో ప్రపంచ దేశాలు మొత్తం అన్నీ తిరుగుతా మాకు ఏదో సమాచారం అయితే ఇస్తూ ఉండేవనివి, మంచి సమాచారం ఇస్తూ ఉన్నావు. సో అదే విధంగా మిగతా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి చూపించి మాకు సమాచారం అనేది అందిస్తావు అనుకున్నాము. కానీ ఎక్కడ ఏలు పెట్టకూడదో అక్కడ ఏలే కాదు, ఏకంగా తల పెట్టేశావు. ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితులు ఏమి ఎట్లా అనేది నీ ఊహకే వదిలేస్తున్నాము. ఎంతైనా ఇంతకు ముందు రోజుల్లో ఎంతో కొంత మంచిగా అనిపించావు కాబట్టి చాలామంది నిన్ను ఫాలో అయ్యారు. ఇప్పుడైతే చాలామంది అన్ఫాలో చేసేస్తున్నారు. కొంచెం చూసుకో మరి జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ.